పండగ పూట హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ బెయిల్ మంజూరైంది. 3 కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లా 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బెయిల్ మంజూరు చేశారు. 2 కేసుల్లో 25,000 చొప్పున 50,000 పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. అలాగే అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్స్ కావడంతో కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు. జై తెలంగాణ. ఎటు పరిస్థితుల్లో ఇట్లాంటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఎటు పరిస్థితిలా భయపడే ప్రసక్తి లేదు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య తీవ్ర వాగ్ వివాదం జరిగింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా అక్కడే ఉంచారు. మంగళవారం ఉదయం కౌశిక్ రెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల టైంలో పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత నడుమ ఆయన్ను కరీంనగర్లోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ప్రేమలత ముందు కౌశిక్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. గంట పాటు ఇరు వర్గాలు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులున్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన అన్ని సెక్షన్స్ బెయిలబుల్ కాబట్టి రిమాండ్ను కొట్టివేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. గంట పాటు ఇరు వర్గాల వాదన విన్న తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. 3 కేసుల్లోనూ షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. తర్వాత బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి తనను అరెస్ట్ చేసిన టైంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు